పన్నీర్ వెజిటేరియన్స్ ప్రాణప్రదంగా భావించి ఇష్టంగా తినే మోస్ట్ వాంటెడ్ పదార్థం. శాకాహార వంటల్లో పన్నీర్కి అగ్రతాంబూలం. అత్యంత పరిశుభ్రమైన పద్ధతిలో తయారయ్యే క్లీన్ అండ్ ప్యూర్ పన్నీర్ కొనాలంటే కిలో 2000 పెడితే కానీ దొరకదు. కానీ కొన్ని చోట్ల కేవలం 500-600 రూపాయలకే కిలో పన్నీర్ దొరికేస్తోంది. ఇది ఎలా సాధ్యం? ఎప్పుడైనా ఆలోచించారా? అంతా కల్తీ మాయ. కల్తీగాళ్ల కళాపోషణ రోజు రోజుకు మితిమీరిపోతోంది. ఒక్కటి కాదు, రెండు కాదు, వారం రోజుల్లో మొత్తం 42 రకాల కల్తీ పదార్థాలని సీజ్ చేశారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. మాకు దొరికినవైతే ఇవి. దొరకని కల్తీ పదార్థాలు ఎన్నో రకాలు మార్కెట్లో ఉన్నాయి. వాటి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మా చట్టాలు ఏమీ చేయలేవు అని చేతులెత్తేస్తున్నారు పోలీసులు. మీరు అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారా? అయితే మీరు త్వరగా అవుట్ అయిపోతారు. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కల్తీనే. మీరు తినేది తాగేది ఏది ఒరిజినల్ అనే గ్యారంటీ లేదు. కాసుల కక్కుర్తితో ప్రజారోగ్యంతో చెలగాటమాడే కల్తీగాళ్లు ఇదిగో భాగ్యనగరం చుట్టూ మాటు వేసి ఉన్నారు, కాటేస్తూనే ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్, ఆర్మడ్ రిజర్వ్ ఇలా అందరూ కలిసి వారం రోజులుగా చేపట్టిన తనిఖీల్లో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగు చూశాయి. ఎల్బీ నగర్, మహేశ్వరం, మల్కజ్గిరి, భువనగిరి ప్రాంతాల్లో మెరుపు దాడులు చేసి 575 లీటర్ల కల్తీ నెయ్యి, 3946 కిలోల అల్లం పేస్ట్, 3037 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 250 కిలోల కల్తీ పనీర్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నకిలీ బ్రాండ్స్ ఉపయోగించి కిరాణా షాపులకు సరఫరా చేస్తున్న ముఠాల్ని గుర్తించారు. చేతి నిండా లాభాలు వస్తుండటంతో అది కల్తీ మాలని తెలిసినా కూడా ఇదిగో ఇలా యథేచ్ఛగా అమ్మేస్తున్నారు దుకాణదారులు. సింథటిక్ ఫుడ్ కలర్స్ తో తయారయ్యే అల్లం వెల్లుల్లి పేస్ట్ కేసులో చాలానే చూసాం. వంట మసాలాలు, పాలు, కారం, టీ, స్వీట్లు, పసుపు, బిస్కెట్లు, ఐస్ క్రీంలు, బేకరీ వస్తువులు, ఆఖరికి మినరల్ వాటర్ కూడా ఇలా ప్రతిదీ కల్తీ జరిగాకే మన దగ్గరకు వస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వాడే పదార్థాల్లో సైతం రోగ కారకాలని వాడేస్తున్నారు. డేంజర్ కెమికల్స్ ను ఉపయోగించి ఇమ్యూన్ బూస్టర్ పౌడర్లు తయారు చేస్తున్నారు. ఇమ్యూనిటీ బూస్టింగ్ టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు. వీటికి వేరే వాళ్ళ బ్రాండ్తో చేసి వాళ్ళకి అమ్ముతున్నారు. ఒక బల్క్ ఇండస్ట్రీ లాగా రన్ చేస్తున్నారు. దర్ ఇస్ నో లైసెన్స్ టు దట్, నో పర్మిషన్, నో లైక్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎటువంటిది కూడా వాళ్ళకి పర్మిషన్ లేదు. ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ కెమికల్స్, కలర్స్ యూజ్ చేసి చేస్తున్నారు. చిన్నపిల్లలు బేకరీ వెళ్ళి ఇప్పుడు సమ్ పేస్ట్రీ కానీ లేకుంటే కేక్ లాంటివి తీసుకున్నప్పుడు అవి సర్టన్లీ దే ఆర్ అడల్టరేటెడ్. ఇక్కడ పన్నీర్ తయారయ్యే విధానాన్ని చూస్తే ఇంకోసారి పన్నీర్ తినాలని ఎవరో అనుకోరు. ఇవి తింటే క్యాన్సర్లను డబ్బులిచ్చుకొని తెచ్చుకున్నట్టే. వెజిటేరియన్స్ చాలామంది పన్నీర్ తీసుకుంటారు ఎందుకంటే ప్రోటీన్ ఉంటుందని. దట్ ఈస్ టోటల్లీ అడల్టరేటెడ్ ఫుడ్. దే మేకింగ్ వీ డోంట్ వాంట్ టు టెల్ యూ. ఇన్ ఫ్యాక్ట్ మీరు ఇంకోసారి తినరు పన్నీర్. 7,000 kgs of adulterated, totally in a very bad shape way, unhygienic conditions-లో తయారు చేసినటువంటి గార్లిక్ జింజర్ పేస్ట్ సీజ్ చేసాం. బయటికి ఫేమస్ బ్రాండెడ్ కంపెనీలా ప్యాకింగ్, కానీ లోపల మాత్రం నాసిరకం పదార్థాలు. ఇలా కల్తీగాళ్లు టూ స్మార్ట్ అవుతున్నారు. నకిలీలతో మా బ్రాండ్ వాల్యూ దెబ్బైపోతోంది అంటూ బ్రాండెడ్ కంపెనీల నుంచి పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. కేవలం ప్యాకింగ్ ను చూసి లోపల వస్తువుల్ని అంచనా వేయొద్దు. తక్కువ ధరకు వస్తుందని కల్తీ ఆహార పదార్థాలు తిని మోసపోవద్దు. ముఖ్యంగా పిల్లలు బయట తినే చిరుతిండ్ల మీద ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు సూచిస్తున్నారు. మిక్చర్ 275 kgs మిక్చర్ ఒక అట్లా పడి ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది ఏంటిది అనేది తెలియదు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి క్రౌడ్నే తీసుకుంటారు. రూరల్ ఏరియాస్ పోతారు, చీప్ రేట్లో ఉంటాయి కాబట్టి అటువంటి కొనే మనుషుల దగ్గర పోతారు. వీ డోంట్ హ్యావ్ రైట్స్, దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఆర్సెల్స్. అదే ఫారిన్లో అయితే దీని మీద డిస్కషన్ ఉంటుంది. దీని చట్ట ప్రకారం ఎనీ స్మాల్ షాప్ వెళ్ళినా కానీ ఒక స్టాండర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వీ ఫీల్ దట్ వాట్ ఎవర్ ఈటింగ్ ఈజ్ సమ్ జెన్యూన్ ఫుడ్ అని అనుకుంటాం మనం. కానీ మనము ఇక్కడ చూస్తున్నదంటే అలా జరుగుతలేదు కాబట్టి రోడ్ సైడ్ ఫుడ్ చాలా అమ్ముతున్నాం. కల్తీ కేటుగాళ్లను పట్టుకుని కాగితాలు ఎక్కడరా అని అడిగితే దీనికి కూడా పర్మిషన్ తీసుకోవాలా సార్ అని చాలా అమాయకంగా అడుగుతున్నారట. సో ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి అని కనీస జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. 2-3 సార్లు పట్టుబడ్డా కూడా చిన్న సైజ్ శిక్షలేసి వదిలేయడంతో మళ్లీ కల్తీ దందా మొదలైంది. పోలీసుల చేతుల్లో ఏమీ లేదన్నమాట. సో కల్తీ మాయ నుంచి తప్పించుకునే బాధ్యత కస్టమర్దేనా? ప్యాకెట్ చూడండి, అది స్టాండర్డ్ ఆఫ్ ప్రింటింగ్ ఎలా ఉంది, దాని డేట్ ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా, లేకపోతే ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ఫస్ట్ అది చూడండి.
దాని తర్వాత సోర్స్ మీరు ఎక్కడ కొంటున్నారు, అతను అమ్మే వస్తువులు మనకు తెలిసిపోతాయి. అటువంటిది సోర్స్లో ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ఎక్కడ ఏ డీలర్ దగ్గర కొంటున్నారు, ఎట్లా మీకు సప్లై వస్తుంది, స్టాండర్డ్ కంపెనీ నుంచి వస్తుందా లేదా. మీరు ఎవ్రీ టైం ఎక్కడే కొంటుంటే మాత్రం అడగండి. ఇప్పుడు వస్తున్న కొత్త రకాల మొండి జబ్బులకు ఈ కల్తీ పదార్థాలే అసలైన కారణం. ఆహార భద్రత కాదు, పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహార భద్రత ప్రజలకివ్వాల్సిన హక్కు ప్రభుత్వానిది. కానీ తిన్నారంటే చచ్చారే అనే రేంజ్ లో భయపెడుతున్నారు ఈ కల్తీగాళ్లు. వీళ్ల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి.